నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అవినీతి చేశాడని పత్రికలు ఛానల్లో వచ్చినవి పూర్తి అవాస్తవం. ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ పిఎస్ ఇన్ఛార్జి రామరాజు. ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్లో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మిగనూరు కోఆపరేటివ్ పిఎస్ ఇన్ఛార్జి రామరాజు మాట్లాడుతూ 2015-16 ఎన్నికల రద్దు అయిన సమయంలో పర్సన్ ఇన్ఛార్జిగా వేశారని, అప్పటికే 3 సంవత్సరాల క్రితం రైస్ మిల్లు మూతపడిందని తెలిపారు. మూతపడిన రైస్ మిల్లును మరమ్మతులు చేసి మళ్లీ నడిపించాలని, దానిపై ఉన్న గతంలో తీసుకున్న 48 లక్షల అప్పు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, నేను వచ్చిన తర్వాత 48 లక్షల అప్పును తీర్చేసి లాభాలు వచ్చేటట్టు చేశానని తెలిపారు. నాన్ అఫీషియల్ బాడుగా వస్తే వాళ్లకు ఛార్జ్ ఇచ్చి నేను